గ్రహణం టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం ప్రెగ్నెంట్ ఉమెన్ అనగానే చాలా కేర్ఫుల్గా చూసుకుంటాం కదా వాళ్ళని. గ్రహణం అంటే ఏంటి? డార్క్నెస్, చీకటి. సో ఆ కాలంలో ఎలక్ట్రిసిటీ అవి ఉండేది కాదు కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ గబుక్కుని బయటికి వెళ్తే ట్రిప్ అయి పడిపోయే ఛాన్స్ ఉండొచ్చని. వాష్రూమ్స్ కూడా అప్పట్లో బయటే ఉండేవి కదా. షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమన్నా మన దగ్గర ఉంటే ఆ చీకట్లో ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని, కుకింగ్ లాంటివి ఏమైనా చేసినా ఆ టైంలో రిస్క్ ఉంటుందని చెప్పి అలా చెప్పుండొచ్చు. అంతేగాని ఈ గ్రహణంలో ఈ షార్ప్ ఆబ్జెక్ట్స్కి క్లెఫ్ట్ లిప్ వాటికి సంబంధం ఏం లేదు. మనకి క్లెఫ్ట్ లిప్ లాంటివి ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఏమైనా ఉన్న, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి మేము ఏం రికమెండ్ చేస్తామంటే, మీరు ఒకవేళ సోలార్ ఎక్లిప్స్ చూడాలి అనుకుంటే డైరెక్ట్ ఐస్తో చూడకూడదు, దానికి ప్రొటెక్టివ్ ఐవేర్ అది వేసుకోవాలి. ఇదే నాసా కూడా చెప్తుంది. మేడం మీకేమి అలాగే చెప్తారు, మా ఇంట్లో పెద్దవాళ్ళు మాత్రం ఒప్పుకోరు, ఇలా రిస్ట్రిక్షన్స్ పెడతారంటే పాజిటివ్గా ఉన్నవన్నీ మీరు ఫాలో అవ్వండి, తప్పేం లేదు కదా. అంతేగాని ఇలా ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ వల్ల మీకు ఏమైనా రిస్క్ ఉంటుంది, బేబీకి ఏమైనా రిస్క్ ఉంటుంది, హైపోగ్లైసిమియా వస్తుంది, లేదంటే డిహైడ్రేషన్కి గురవుతున్నారు, లేదంటే ఒక ఎమర్జెన్సీ ఉంది, మూమెంట్స్ తెలియట్లేదు, బ్లీడింగ్ ఏమైనా అవుతుంది, ఆ టైంలో కదలకూడదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండడం, ఇలాంటివి చేయొద్దు. మనకి ఏదైనా ఒక బిలీఫ్ మంచి చేయాలి తప్ప చెడు చేయకూడదు కదా.